హాయ్ అండి ఈ రోజు పొడుపు కథ ప్రశ్న మొహం లేనిది పొట్టు పెట్టుకుంటుంది ఏమిటది ప్రశ్న మరొకసారి అండి మొహం లేనిది పొట్టు పెట్టుకుంటుంది ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని అద్భుతమైన టిప్స్ అండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్ గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలా గ్యాస్ మీద మనం పాలు పెట్టుకున్నప్పుడు ఒకసారి పైకి పొంగిపోతూ ఉంటాయి కదండి అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే మనం యూజ్ చేసుకునే కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి ఆ ఆయిల్ కొంచెం ఇలాగా పాల గిన్నెకి అంచులకి అప్లై చేసామనుకోండి అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ 2 ఇలా పాలైతే పిల్లలకి ఇలా బూస్ట్ వేసి కలిపిస్తూ ఉంటాం కదండి బూస్ట్ మనం కొంచెం గోరచ్చలుగా ఉన్నప్పుడు కలిపిస్తే బూస్ట్ గడ్డగట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలాగా బూస్ట్ అలానే పంచదార వేసేసి ఇలా మనం వేడిగా ఉన్నప్పుడే పాలు ఇలాగా కలిపిచ్చేసాం అనుకోండి చక్కగా బూస్ట్ అయితే కరిగిపోతుందండి ముందుగానే బూస్ట్ వేసేసి తర్వాత మిల్క్ పోసామనుకోండి చక్కగా కరిగిపోతుందండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ 3 ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాంటి జాలి గరిటెలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక జాలి గరిటెని అయితే తీసుకొని ఇలాగా ఎల్లుల్లిపాయలను అయితే ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కొంచెం కాల్చేసుకున్నాం అనుకోండి ఎల్లుల్లిపాయలను అంటే కొంచెం కలర్ రావాలండి ఇలాగా మనం కాల్చుకొని మనం ఏదైనా ఒక ట్రైలో పెట్టుకున్నాం అనుకోండి ఎల్లుల్లిపాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి మనం బయట ఎల్లుల్లిపాయలను ఇలానే పెట్టేసాం అనుకోండి పాడైపోతూ ఉంటాయి అవి పురుగు పట్టేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ 4 చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా అందరికీ కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి ఇప్పుడు మనం తినే కల్తీ ఫుడ్ వల్ల అందరికీ కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది ఇలా మనం ఎక్కువగా మెడిసిన్స్ అయితే వాడకుండా ఇలా ట్రై చేయండి ఇలా మనకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక 1 టీ స్పూన్ వాము ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా ఇలా రబ్ చేసి అరచేతిలో వేసేసుకుని మనం ఆ మూడిట్లని నమిలి మింగేసామనుకోండి గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగా ల్యాప్టాప్ల దగ్గర ఇక్కడ కీబోర్డ్ దగ్గర బాగా డస్ట్ అయితే ఉంటుంది కదండి చేతులతో అయితే క్లీన్ చేయలేము ఇలా పెయింటింగ్ బ్రష్తో చక్కగా క్లీన్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ 6 దీపావళి అయితే దగ్గరకు వస్తుంది కదండి అందరం కూడా దీపావళి బాగా జరుపుకుంటూ ఉంటాము దీపావళికి మనం బయట షాపుల్లో కొనే పని లేకుండా పువ్వొత్తుల్ని చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేయొచ్చండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దానిలో కొంచెం కాటను కొంచెం పాలు అయితే తీసుకుని పాలను ఇలాగా ఫింగర్కి ఇలా అద్దుకుంటూ ఇలా కాటన్ అయితే కొంచెం తీసుకొని ఇలా ఒక గెరిట్ ఉంటే చాలండి ఎన్ని పువ్వొత్తులైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చక్కగా ఇలా చాలా ఈజీగా అయితే సింపుల్గా చేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం పాలు అయితే అద్దుకుంటూ ఇలాగా గెరిట్ హోల్లో నుంచి పువ్వొత్తుని చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పువ్వొత్తుల్ని ఎన్నైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా పిల్లలైనా చేసేస్తారండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలా మినపగుళ్ళు అయితే డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పాడైపోతూ పురుగు పడుతూ ఉంటాయి కదండి అలా లేకుండా ఉండాలంటే ఎల్లుల్లిపాయ రెప్పల్ని ఒక 5-6 తీసుకొని ఇలా ఈ డబ్బాలో పెట్టేసి మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ 8 ధనియాల పౌడర్ ఇలాగా మనం మిక్సీ పెట్టుకొని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుని ఆ పౌడర్ని ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కలుపుకున్నాం అనుకోండి అందులో మనకి ధనియాల పౌడర్ ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటుందండి అలానే మనం కర్రీస్లో యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం కర్రీలో సాల్ట్ తక్కువ వేసుకొని సరిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుని ట్రై చేయండి
మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొత్తిమీరని అనేక రకాలుగా స్టోర్ చేసుకుంటూ ఉంటారు, కానీ నేను చెప్పిన పద్ధతిలో స్టోర్ చేసుకుంటే కొత్తిమీర ఎక్కడ కూడా పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదండి. ఈ విధంగా కొత్తిమీరని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటుంది. ముందుగా కొత్తిమీరని ఇలా మొత్తం కూడా చెత్త చెదారాన్ని, గడ్డిని, పొండాకుల్ని ఇలా మొత్తం కూడా వేరేసేసుకొని ఇలా కొత్తిమీర అన్నీ కూడా చక్కగా సపరేట్ చేసేసి మంచిగా ఉన్న కొత్తిమీరని ఇలాగా చాకు పెట్టి సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని కొత్తిమీరని ముందుగా పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ వేసుకొని కొత్తిమీర పెట్టుకున్నాం అనుకోండి, మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉంటుందండి. కొత్తిమీరని కడగకుండా పెట్టాలండి. కడిగితే మాత్రం కొత్తిమీర ఆగదు, కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందు మనం కడగకుండా ఇలాగా కట్ చేసేసుకొని తర్వాత మనం కర్రీస్లో యూజ్ చేసుకునేటప్పుడు కడుక్కోవాలండి. అప్పుడు మనకు కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. చాక్ పీసులు ఇలాగా ఒక 5-6 తీసుకొని ఇలాగైతే ఏదైనా ఒక ప్లేట్లోకి చాక్ పీసులు తీసుకొని దానిలో కంఫర్ట్ అయితే వేసుకోవాలండి. కంఫర్ట్ మొత్తం కూడా ఇలా చాక్ పీసులు పట్టించేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ నిలబెట్టేసామనుకోండి, ఒక్కొక్కటి తీసుకొని డ్రై అయిపోతాయి కదండి. డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ మనం కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కింద ఒకటి, అలానే కిచెన్ సింక్లో పైపుల దగ్గర ఇలాగ మనం పెట్టేసుకున్నాం అనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఈ చాక్ పీస్ కంఫర్ట్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా చాక్ పీస్ని ఇలా గీసామనుకోండి, బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి వీటి స్మెల్కి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే కిచెన్ సింక్ పైప్ దగ్గర ఇలాగైతే, అలానే కిచెన్ సింక్ ఇలా బేసిన్ దగ్గర కూడా ఇలా హోల్స్ దగ్గర ఒక చాక్ పీస్ వేసేమనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే కబోర్డ్స్లో బట్టల కింద ఇలా పెట్టేసామనుకోండి, బల్లులు బొద్దింకలు వీటి స్మెల్కి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, గోధుమ పిండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలను ఒక 4-5 తీసుకొని ఇలాగ పిండిలో పెట్టేసామనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, కరివేపాకు మనం ఇలాగా తీసేసుకున్న తర్వాత కాడలు అయితే పడేస్తూ ఉంటాం కదండి, వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా శనగ గింజలు వేయించేటప్పుడు కానీ, తాలింపులు వేయించేటప్పుడు కానీ ఈ పొలాలు చక్కగా దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, గెరిట అవసరం లేకుండా ఆ పొలాలతోనే చక్కగా మనం ఇలా తిప్పుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అది వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి, ఇలా ట్యాబ్లెట్ సీడ్ని పడేసే బదులు ఇలా చక్కగా కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీడ్స్ వేస్ట్ అని పడేసే బదులు ఇలాగా మనం చక్కగా సిజర్కి షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చాకులు కూడా షార్ప్నెస్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక చాకు పైన కొంచెం అయితే సాల్ట్ వేసేసి మరొక చాకు తీసుకొని ఇలా రబ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. పూర్వ రోజుల్లో చక్కగా ఇలానే ట్రై చేసేవాళ్ళండి. కొడవలకు కానీ చాకులకు కానీ ఏదైనా ఒక రాయి లాంటిది, రాయి మీద ఇలాగా కొంచెం అయితే సాల్ట్ వేసేసుకుని, రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకొని ఇలా రబ్ చేసి రుద్దేవాళ్ళండి. ఆ బండ మీద చక్కగా షార్ప్నెస్ అయితే పెరిగేది. అలానే చాకులు కూడా మనం ఇలా ట్రై చేయండి. చాలా బాగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, నెట్ బ్యాగ్స్ ఏవైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ బ్యాగ్స్ అయితే తీసుకొని ఒక బ్యాగ్ని అయితే తీసుకొని, బిర్యానీ బాక్సులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, చిన్న సైజు బాటిల్ కానీ పెద్దదైన కానీ, ఇలా ఒక డబ్బా అయితే తీసుకొని ఇలా నెట్ బ్యాగ్లో ఇలా ఈ డబ్బాని పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ గట్టిగా మనం
అంటే టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి చక్కగా లూజ్ లేకుండా ఉంటుంది. లేదంటే ఒక ముళ్ళలాగా వేసేసుకున్నాం అనుకోండి గట్టిగా మనకి టైట్గా ఉంటుంది. ఇలా సోప్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం బట్టలు యూజ్ చేసుకున్నప్పుడు సోప్ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్లో వేస్ట్ అవ్వకుండా అలానే ఉంటుంది. మన మనీని కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం అప్పటికప్పుడు కట్ చేసి వండుకుంటూ ఉంటాం కదండి, జిగురు వచ్చేస్తూ ఉంటుంది. ముక్కలకి ఇలా జిగురు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా బెండకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పెరుగు వేసేసి ఇలాగ కలుపుకున్నాం అనుకోండి చక్కగా జిగురు లేకుండా ముక్క అయితే చక్కగా ఆయిల్లో వేగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, చపాతీ పిండిని ఇలాగా మనం కలుపుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. 100% అవుతుందండి. చపాతీలు కూడా చక్కగా పూరి చేసుకున్న చపాతీ చేసుకున్న చక్కగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ కొంచెం పంచదార వేసుకోవాలండి. పంచదార వేస్తే చక్కగా పొంగుతాయండి. సాల్ట్ అలానే పంచదార అలానే కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని గోరువెచ్చని వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకుని పిండి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని హోల్స్ ఉన్న గిన్నెని ఇలా పెట్టేసుకొని ఇలా దీనిపైన కొంచెం లైట్గా ఇలా కాల్చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకున్నాం అనుకుంటే చక్కగా పొంగుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఎన్ని పూరీలను చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు చూసారు మీ లైవ్లోనే చూపిస్తున్నాను చక్కగా పొంగుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా హోల్స్ ఉన్న గిన్నె పైన కొంచెం లైట్గా కాల్చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ విధంగా పూరీలను వేసుకొని చూడండి చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా ఎన్ని పూరీలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా చక్కగా చేసుకోవచ్చండి. చూసారా ఈ విధంగా చక్కగా పొంగుతూ వస్తున్నాయి. ఇలా ఎన్ని పూరీలైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.